హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఎన్టీపీసీలోని అదే ఎస్ఎస్సి అనేది రీసెంట్గా రిలీజ్ చేసింది కదండి ఎన్టీపీసీ. దానికి సంబంధించినటువంటి ఫుల్ సిలబస్ అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి మెయిన్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి మ్యాథమెటిక్స్, సెకండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, థర్డ్ వచ్చేసి జనరల్ సైన్స్, ఫోర్త్ది వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండి. ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్లో టాపిక్స్ ఏంటి, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ చదవాలి, ఆ టాపిక్స్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా వచ్చేసి మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్లో మెయిన్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ పైన మెయిన్ ఫోకస్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అర్థమెటిక్లో వచ్చేసి ఫస్ట్ నంబర్ సిస్టమ్ అండి, నంబర్ సిస్టమ్. నెక్స్ట్ బోర్డ్ మాస్, నెక్స్ట్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, compound interest, discount, partnership, mixture and alligation, pipes and citrons, time and work, time, speed and distance, boats and streams, averages, ages, ఇవి ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్జీబ్రాలో బేసిక్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్. నెక్స్ట్ జామెట్రీ, lines and angles, triangles, quadrilaterals, circles, polygons, congruency and similarity, mensuration, basics. Next mensuration, 2D figures, square, rectangle, triangle, circle, parallelogram, trapezium. ఇవి 2D ఫిగర్స్. నెక్స్ట్ 3D ఫిగర్స్ వచ్చేసి క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్. వీటిలలో ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ట్రిగ్నోమెటరీ, దీంట్లో వచ్చేసి బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, స్టాండర్డ్ వాల్యూస్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, మోడ్. నెక్స్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్, ఇందులో బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్, లైన్ గ్రాఫ్స్ ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మిసెలినియస్, క్యాలెండర్, క్లాక్. పర్మెంటేషన్ అండ్ కాంబినేషన్ బేసిక్స్, ప్రాబబిలిటీలో వచ్చేసి బేసిక్స్. ఈ CBT 1కి ఈ అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేటివి 30 క్వశ్చన్స్ వస్తాయండి. దీనికి వచ్చే టోటల్ టైం వచ్చేసి 90 మినిట్స్ ఇస్తారు మొత్తం కంప్లీట్ ఎగ్జామ్కి. ఇందులో 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఇందులో ఈ మ్యాథ్లో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ పర్సంటేజెస్ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, జామెట్రీ ప్లస్ మెన్సురేషన్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఈ టాపిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఈ అర్థమెటిక్లో. ఫస్ట్ అయితే మీరు ఈ టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసి అనాలజీస్. ఫస్ట్ వచ్చేసి నంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, ఫిగర్ అనాలజీ. ఇందులోని ఈ 4 టాపిక్స్ని చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి క్లాసిఫికేషన్, అంటే ఇందులో ఆడ్ వన్ అవుట్ అనమాట, నంబర్, వర్డ్, ఆల్ఫాబెట్, ఫిగర్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇందులో లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్, ఇవి 3 అయితే ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి సిరీస్, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, మిక్స్డ్ సిరీస్. నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇందులో సింబల్స్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈక్వేషన్ బ్యాలెన్సింగ్. సిక్స్త్ బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ ప్రాబ్లమ్స్, రిలేషన్ ఐడెంటిఫికేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెవెంత్ది డైరెక్షన్ సెన్స్ టెస్ట్, లెఫ్ట్ రైట్ డైరెక్షన్స్. నెక్స్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ ఎయిత్ టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, పొజిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ర్యాంక్ ఫైండింగ్. నైన్త్ సీటింగ్ అరేంజ్మెంట్, లీనియర్ అరేంజ్మెంట్, సర్కులర్ అరేంజ్మెంట్.
నెక్స్ట్ 10th టాపిక్ వచ్చేసి పజిల్, ఫ్లోర్ పజిల్స్, బాక్స్ పజిల్స్, సింపుల్ లాజికల్ పజిల్స్. నెక్స్ట్ 11th వచ్చేసి వెన్ డయాగ్రామ్ బేస్డ్ లాజిక్. 12th వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కన్క్లూజన్స్. నెక్స్ట్ 13th వచ్చేసి డాటా సఫిషియన్సీ, ఇన్ఫర్మేషన్ చెకింగ్ ప్రాబ్లమ్స్. 14th వచ్చేసి డెసిషన్ మేకింగ్, సిచ్యువేషన్ బేస్డ్ లాజిక్స్. నెక్స్ట్ 15th వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్. ఇందులో మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ మరియు పేపర్ కట్టింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఎంబీడెడ్ ఫిగర్స్ ఇవి, ఇంకా ఫిగర్ కాంపిటీషన్. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ రికగ్నైజేషన్. నెక్స్ట్ 16th వచ్చేసి వెన్ డయాగ్రామ్స్, సెట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 17th టాపిక్ మనకి ఇక్కడ ఆల్ఫాబెట్ అండ్ నంబర్ టెస్ట్. ఇందులో వచ్చేసి వర్డ్ ఫార్మేషన్, లెటర్ పొజిషన్స్, ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఈ టాపిక్స్ని మెయిన్గా చూసుకోవాలి. నెక్స్ట్ 18th వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్. ఇందులో ప్యాటర్న్ షిఫ్టింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 19th టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. ఇందులో కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే స్టేట్మెంట్ రీజనింగ్ గురించి కూడా ఉంటాయి. నెక్స్ట్ 20th టాపిక్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్. అంటే ఇందులో ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్స్, ఈ 2 టాపిక్స్ నుంచి ఇచ్చి షేప్స్ అనేవి కౌంటింగ్ చేయమంటారు. సో ఈ టాపిక్స్ అనేది మీరు మెయిన్గా చెక్ చేసుకోవాలి అండి. నెక్స్ట్ ఈ CBT 1కి అనేది రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 30 క్వశ్చన్స్ వస్తాయండి. ఈ 30 క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి కోడింగ్, డీకోడింగ్, సిరీస్, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్ట్ సెన్స్, నాన్ వర్బల్ రీజనింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఈ రెండింటిపైన అయితే మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ న్యూస్, అవార్డ్స్ అండ్ హానర్స్, ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదండి, ఇంపార్టెంట్ డేస్, గవర్నమెంట్ స్కీమ్స్, అపాయింట్మెంట్స్, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, బుక్స్ అండ్ ఆథర్స్. నెక్స్ట్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మీడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఫ్రీడమ్ ఫైటర్స్, ఇండియన్ నేషనల్ మూమెంట్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ. నెక్స్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ వచ్చేసి రివర్స్, మౌంటైన్స్, క్లైమేట్, సాయిల్స్, రిసోర్సెస్, అగ్రికల్చర్, ఈ టాపిక్స్ అండి. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీలో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సుప్రీం కోర్టు, గవర్నర్స్. అలాగే పంచాయత్ రాజ్. నెక్స్ట్ 5th టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండి. ఇండియన్ ఎకానమీలో బడ్జెట్, బ్యాంకింగ్, RBI, ఇన్ఫ్లేషన్, GDP, ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఎకనామిక్ టర్మ్స్ అంటే 5 years ప్లాన్స్. నెక్స్ట్ 6th వచ్చేసి జనరల్ సైన్స్ అనమాట. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, మోషన్, ఫోర్స్, వర్క్ అండ్ ఎనర్జీ, నెక్స్ట్ అలాగే ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ మ్యాగ్నెటిజం. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీలో ఎలిమెంట్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్. ఈ టాపిక్స్ అనేది మెయిన్గా చూసుకోవాలి. నెక్స్ట్ బయాలజీలో వచ్చేసి హ్యూమన్ బాడీ, నెక్స్ట్ డిసీజెస్, న్యూట్రిషన్, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. నెక్స్ట్ 7th టాపిక్ వచ్చేసి స్టాటిక్ జీకే అండి. మన ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కానీ, డ్యామ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, నెక్స్ట్ టెంపుల్స్, డ్యాన్స్ ఫామ్స్, నెక్స్ట్ ఫోక్ ఆర్ట్స్,
ఇంపార్టెంట్ ప్లేసెస్, మన ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్, ఈ అన్ని టాపిక్స్ మెయిన్గా చూసుకోవాలి. నెక్స్ట్ 8th వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది. బేసిక్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. 9th వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇందులో ఈ టాపిక్లో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటిది పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఈ టాపిక్స్ అయితే మెయిన్గా చూసుకోవాలి. నెక్స్ట్ 10th వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్లో ఇండియన్ కల్చర్, ఫెస్టివల్స్, మ్యూజిక్, డ్యాన్స్. ఇప్పుడు చూసినటువంటి జనరల్ అవేర్నెస్ అనే టాపిక్లో నుంచి, అనే సబ్జెక్ట్లో నుంచి మనం మెయిన్ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ వచ్చేసి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, మోడర్న్ హిస్టరీ, జియోగ్రఫీ బేసిక్స్, బయాలజీ, గవర్నమెంట్ స్కీమ్స్, రైల్వే రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఈ టాపిక్స్ పైన అయితే మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లోని మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఫిజిక్స్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే మోషన్, స్పీడ్ అండ్ వెలాసిటీ, ఫోర్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, గ్రావిటీ, ఫ్రిక్షన్, ప్రెజర్, సౌండ్, లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఎలక్ట్రిసిటీ, కరెంట్ అండ్ వోల్టేజ్, మ్యాగ్నెటిజం, హీట్ అండ్ వేవ్స్. ఈ టాపిక్స్ అనేది ఫిజిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇందులో మీరు చదవాల్సినటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటి, మెయిన్ చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ లైట్, మోషన్, వర్క్ అండ్ ఎనర్జీ. ఈ 4 టాపిక్స్ అయితే ఇందులో అంటే జనరల్ సైన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇందులో మన సెకండ్ టాపిక్ వచ్చేసి కెమిస్ట్రీ టాపిక్స్. ఈ కెమిస్ట్రీలో మెయిన్గా మనం చదవాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అంటే మ్యాటర్, నెక్స్ట్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ మిక్చర్స్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ కాంపౌండ్స్, పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అంటే యాసిడ్స్ అండ్ బేసిస్, నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, నెక్స్ట్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్. ఈ 3 టాపిక్స్ అనేది ఈ బయాలజీలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. సో మనం మెయిన్గా ఈ 3 టాపిక్స్ పైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మన థర్డ్ టాపిక్ వచ్చేసి బయాలజీ టాపిక్స్ అనమాట. ఇందులోని సెల్ అండ్ హ్యూమన్ బాడీ, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటివ్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్, న్యూట్రిషన్, డిసీజెస్, విటమిన్స్, ప్లాంట్స్ అండ్ ఆల్సో రీప్రొడక్షన్, జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ఆల్సో ఎకోసిస్టమ్. ఈ టాపిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి హ్యూమన్ బాడీ, డిసీజెస్, న్యూట్రిషన్ అండ్ ఆల్సో విటమిన్స్. ఈ టాపిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి టాపిక్స్లో నుంచి మీరు చదివినట్లయితే ఈజీగా మీరు ఎన్టీపీసీ లెవెల్ 1 అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. అలాగే మీకు లెవెల్ 2 కావాలి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనుకున్నటువంటి అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.